గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఏమే గీత, నిన్న ఒక రోజు చూడకపోతే నాకేదోలా ఉంటుందని తెలీదు. నిన్నంతా ఎక్కడికి వెళ్ళావే? మంగళగిరి కొండ మీద ఓ స్వాముల వారు వచ్చారని తెలిసింది అత్తయ్య. నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందామని వెళ్ళాను. స్వాముల వారు ఏం చెప్పారో? ఉన్నదే చెప్పాడు. అమ్మాయి, నువ్వు ఒక మొండివాణ్ణి ప్రేమించావు. అతను ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నీ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు, పొమ్మన్నాడు. కరెక్ట్. ఆయన చెప్పినట్టు వింటే నీ భవిష్యత్తుకి చాలా మంచిది. ఏమిట్రా మంచి? ఏ పెళ్లి చేసుకోవా? దీనా? గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. నువ్వు రారా? వెళ్ళి బావ పక్కన కూర్చోమ్మా. వచ్చిందే అందుకు, మళ్ళీ బెట్టిదనుకో. నేను నీ కోసమే రాలేదు, మావయ్య కోసం వచ్చాను. ఏమ్మా, మీ నాన్న ఏం చేస్తున్నాడు? ఏం చేస్తుంటాడు? తలక మాసం ఎవరైనా కనబడితే వాడి దగ్గర ఎంత ఫీజు వసూలు చేయాలా అని ఆలోచిస్తుంటాడు. అవును మరి, ఈ కాలంలో కొండ మీద కోతులైనా దొరుకుతాయి గాని అల్లుళ్ళు మాత్రం దొరకటం లేదు. లక్షలు సంపాదించొద్దు. బాగా చెప్పావమ్మా. సర్లేండి, మీ మావ కోడళ్ళు ఎప్పుడు ఒకటేగా. ఏం చేస్తామే, ఈ రోజుల్లో కొడుకులు అన్నం పెడతారని ఆశపోయింది. అందుకే కోడలు మంచి చేసుకుంటున్నాను. శభాష్ మావయ్య. సంతోషించవలే. ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ వెళ్తున్నాను. మావయ్యతో చెప్పి వెళ్దామని వచ్చాను. మావాడిని కూడా తీసుకెళ్ళరాదుటే. ఆహా, నాకు వేరే పని పాటలేదేంటి నీ కోడలతో తోట దొడ్డు తిరగడానికి? నాకేం పని పాటు లేదనుకున్నావా? పెళ్లికెళ్తూ పిల్లిని సంతరం పెట్టుకెళ్ళడానికి.